రాష్ట్రంలో ఫార్మసిటీ అంశంపై బీజేపీ బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశ్రమల యజమానుల లాబియింగ్తో యూటర్న్ తీసుకున్నారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పేరుతో బీఆర్ఎస్ రైతుల దగ్గర ఎకరం భూమి 7 లక్షలకు కొని 1,30,00,000కు అమ్ముకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ స్థిరాస్తి వ్యాపారం చేస్తుంటే ఆ పార్టీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు ఇవ్వడమేంటని ప్రశ్నించారు కోదండరెడ్డి. కిషన్ రెడ్డి గారు దాన్ని ఏమంటాడు, పరిశ్రమల యాజమాన్యాల లాబీ వల్ల మళ్ళీ ముఖ్యమంత్రి గారు యూటర్న్ తీసుకున్నారని. ముఖ్యమంత్రి గారు యూటర్న్ తీసుకోలేదండి, చాలా స్పష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానం ముఖ్యమంత్రి గారు చెప్పినరు. మీకే కేంద్ర మంత్రిగా మీరు ఇంతకాలం నుంచి ఉండి అనేక సార్లు మీకు రిప్రజెంటేషన్ ఇవ్వబడ్డది. నేను స్వయంగా ఎక్స్పర్ట్స్తో, ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్తో కలిసి మీకు 3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇంతవరకు దానికి ఏం సమాధానం చెప్పలే. కానీ మీరు ఉన్నట్టుగా గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దాన్ని వక్రీకరించి మేమట పారిశ్రామిక యాజమానుల లాబీ వల్ల మేము యూటర్న్ తీసుకున్నామని చెప్పి మీకు కేంద్ర మంత్రిగా మీరు సోయి మాట్లాడుతున్నారు, బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు, అవకాశవాద రాజకీయాలు మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఆ పారిశ్రామిక ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కల్వకుర్తి మండలాలలో మీ భారతీయ జనతా పార్టీ నాయకులేమో రైతుల పక్కన నిలబడి పరిశ్రమలు వద్దని ఫోటోలు దిగుతారు. మీకు స్వయంగా ఒక్కసారి వచ్చి చూడమని చెప్పినాం. అక్కడ మీరేమో మొన్న మేనిఫెస్టోలో మేము ఫార్మాసిటీని అక్కడి నుంచి తరలిస్తాము అనే మాట చెప్పితే మీరేమో ఫార్మాసిటీకి అక్కడే ఉంటుంది, 1000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఆ రకంగా మాట్లాడిన మీరు అవకాశవాద రాజకీయాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మీరు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఐటీఐఆర్ నాము ఆపు చేసి పెట్టినరు. మీరిద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం అడగాలి. అది పక్కన పెట్టేసి మీరు పారిశ్రామిక రంగం పేరుతో విషవాయువులు జరిగే ఫార్మా ఇండస్ట్రీస్కి మీరు 20,000 ఎకరాలు భూమి రైతుల నుంచి కావాలని మీరు అక్కడ ప్రకటన చేయడం, ఇది మేమా రాజకీయాలు చేస్తున్నది?